హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మురళీస్ క్లాస్ రూమ్. మనం పాల్సెట్ 2023 పేపర్ సంబంధించి పార్ట్ 1లో 25 బిట్స్ వర్డ్ సొల్యూషన్స్ చూసాం. తర్వాత ఈ భాగంలో మిగిలిన బిట్స్ వర్డ్ సొల్యూషన్స్ చూద్దాం. ఓకే. ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 1 మార్క్ ఈజ్ అవార్డెడ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లోని ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఇవ్వడం జరిగింది. వైల్ హాఫ్ మార్క్ ఈజ్ డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ప్రతి రాంగ్ ఆన్సర్కి హాఫ్ మార్కు తీసివేయడం జరిగింది. ఇఫ్ ఏ స్టూడెంట్ ఆన్సర్డ్ 120 మార్క్స్ ఆన్సర్ చేస్తే అతనికి 90 మార్క్స్ వస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ ది స్టూడెంట్స్ ఆన్సర్డ్ కరెక్ట్గా రాసిన ఆన్సర్లు ఎన్ని అన్నారు. మొత్తం 120 క్వశ్చన్స్కి ఆ అబ్బాయికి వచ్చిన మార్క్స్ ఎన్ని 90. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ 90 కరెక్ట్ రాశారన్నారు. 90 కరెక్ట్ రాస్తే 90 × 190 మార్క్స్ ఇక్కడ వస్తాయి. మరి కరెక్ట్గా రాయని 30 మార్కులకి 15 మార్కులు తీయాలి కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. సెకండ్ చూస్తే 100 కరెక్ట్గా రాస్తే 100 వన్స్ అంతా 100 మార్క్స్ వస్తాయి. అలాగే 100 కాకుండా ఇంకో 20 ఉన్నాయి. 20 రాంగ్ ఆన్సర్ రాశారు కాబట్టి 20 ఆఫ్స్ ఎంత -10 అంటే 90 మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఆన్సర్ 2 అనేది కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా కాకుండా మనం ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు కరెక్ట్గా రాసిన ఎక్స్ క్వశ్చన్స్ కరెక్ట్గా రాశారనుకోండి, అప్పుడు ఒక రాంగ్ ఆన్సర్స్ ఎన్ని ఉంటాయి 120లోంచి ఎక్స్ ఇదేమో రాంగ్ ఆన్సర్స్. సో మనం ఈ ఎక్స్ అంటే ఎక్స్కి ఒక్కొక్క క్వశ్చన్ 1 మార్క్ అవుతుంది కాబట్టి ఎక్స్ × 1 అంతా ఎక్స్లోంచి రాంగ్కి ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ తీస్తారు కాబట్టి ½ × 120 - ఎక్స్ చేస్తే మనకి 90 మార్క్స్ వచ్చినాయి. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఎంత అవుద్ది 2x - 120 + x = 180. సో 3x = 300, x = 100. సో కరెక్ట్గా రాసిన క్వశ్చన్స్ అన్ని 100 అనమాట. ఓకే, ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ క్వాడ్రాటిక్. కింద వాటిలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానిది. ఫస్ట్ చూస్తే x+1³ x³ వస్తుంది. అలాగే ఇక్కడ x³ వస్తుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x³ క్యాన్సిల్ అయిపోతే x² అనే టర్మ్ ఉంటుంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే అవుతుంది. అలాగే సెకండ్ ఆప్షన్లోని x+1² x² టర్మ్ ఉంటుంది. ఈ x² టర్మ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ x+2² x² అనే టర్మ్ ఉంది కాబట్టి ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సరే, ఫోర్త్ చూస్తే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x+2 × x - 1 x² టర్మ్ వస్తుంది. అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కూడా x+1 × x - 3 x² టర్మ్ వస్తుంది. ఈ x² టర్మ్ క్యాన్సిల్ అయిపోతే దీంట్లో x² అనే టర్మ్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ ఇఫ్ 1 రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ a × b - c² b × c - ax + c × a - b 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక √1 ఇచ్చారు. ఇప్పుడు రూట్స్ ఆల్ఫా బీటా అనుకున్నాం అనుకోండి, ఆల్ఫా 1 అనుకున్నాం అనుకోండి, మనం ఏం కనుక్కోవాలి బీటా వాల్యూ కనుక్కోవాలి. మన ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత అవుతుంది c/a. c అంటే కాన్స్టెంట్ టర్మ్. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఎంత అయింది c × a - b by a అంటే కోషంట్ ఆఫ్ x². కోషంట్ ఆఫ్ x అనేది a × b - c. ఇక్కడ ఆల్ఫా బదులు 1 పెట్టుకుంటే మన అప్పుడు ఆల్ఫా 1 × బీటా ఎంత అవుతుంది బీటా = c × a - b by a × b - c. సో అనదర్ రూట్ ఎంత అవుతుంది ఫోర్త్ వన్ ఇస్ కరెక్ట్ ఆప్షన్. ఓకే. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. ది సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు kx² + 6x + 4k = 0. దాంట్లోని సమ్ ఆఫ్ రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ అయితే k వాల్యూ ఎంత. సో సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అవుతుంది -b/a. ఇక్కడ -b/a అంటే ఇక్కడ b అంటే కోషంట్ ఆఫ్ ఎక్స్. కోషంట్ ఆఫ్ ఎక్స్ అంతా 6 అయింది అంటే -6/a అంటే కోషంట్ ఆఫ్ x² k అయింది. అంటే అలాగే సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ c/a కాన్స్టెంట్ వాల్యూ అంతా 4k/k. కానీ ఈ రెండు ఈక్వల్ కాబట్టి -6/k = 4
k by k. So then 4k equal to minus 6 అయింది. k is equal to minus 6 by 4 minus 3 by 2. So k value ఎంత ఉంది minus 3 by 2. So option 1 is correct one. Okay. If the numbers n minus 3, 4n minus 2 and 5n plus 1 are the arithmetic progression, then the value of n. ఇవి arithmetic అంటే ఏపీలో ఉంటే n వాల్యూ ఎంత? ఏపీలో ఉంటే మనకి ఏం తెలుస్తుంది? a2 మైనస్ a1 ఈక్వల్ టు a3 మైనస్ a2. అంటే సెకండ్ టర్మ్కి ఫస్ట్ టర్మ్కి ఎంత డిఫరెన్స్, థర్డ్ టర్మ్కి సెకండ్ టర్మ్కి అంతే డిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ a2 ఎంత? 4n minus 2 minus a1 n minus 3 equal to a3 5n plus 1 minus 4n minus 2. సో దీన్ని మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసుకుంటే 4n minus 2 minus n plus 3 equal to 5n plus 1 minus 4n plus 2. సో దీన్ని మనం సింపుల్ చేసుకుంటే ఇక్కడ 3n plus 1 equal to n plus 3 అయింది. సో n టైప్ తీసుకొస్తే అప్పుడు ఎంత అవుద్ది? 2n is equal to 2 అవుద్ది. దెన్ n is equal to 1 అవుద్ది. కాబట్టి n వాల్యూ 1 కాబట్టి ఆప్షన్ 1 is correct one. నెక్స్ట్ 31. In an arithmetic progression 25th term is 70 more than the 15th term. అంటే ఇది కూడా ఏపీలో ఉంది. 25th term అనేది A25 అనేది మనకి 15th టర్మ్ కన్నా 70 ఎక్కువ, A15th కన్నా 70 ఎక్కువ. సో 25th టర్మ్ ఎంత అవుద్ది? A ప్లస్ 24D. సో 15th టర్మ్ A ప్లస్ 14D. ఎందుకు? ఎంత టర్మ్ ఫార్ములా A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D కాబట్టి A ప్లస్ 14D ప్లస్ 70. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఎంత అవుద్ది? A ప్లస్ 24D. సో ఇక్కడ ఏ క్యాన్సిల్ అవుద్ది. ఈ 14D నిటేపు మనం తీసుకొస్తే 24D మైనస్ 14D ఈక్వల్ ఎంత? 70. సో 10D ఈక్వల్ ఎంత? 70. సో D ఈక్వల్ టు 7. కాబట్టి కామన్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 7 వస్తుంది. కాబట్టి 3 అనే ఆప్షన్ మనకి కరెక్ట్ వన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ పిక్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ 32-bit. Which term of the geometric progression 2 root 2 4 is 128? అంటే 128 అనేది దీంట్లో ఎన్నవ టర్మ్ అవుద్ది? మనకి ఎంత టర్మ్ ఫార్ములా? జీపీలో ఎంత టర్ము? A ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. కాబట్టి ఇది 128 అవ్వాలి. ఇక్కడ ఏ ఫస్ట్ టర్మ్ ఎంత? 2 ఇంటూ ఇక్కడ ఆర్ మనకి రేషియో ఎంత అవుద్ది? 2 root 2 a2 by a1. కాబట్టి కామన్ రేషియో 2 root 2 2 a2 అంటే 2 root 2 by 2 ఎంత అవుద్ది? రూట్ 2 అవుద్ది. కాబట్టి రూట్ 2 పవర్ n మైనస్ 1 ఈక్వల్ ఎంత? 128. సో మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఈ 2 అనేది దీంట్లో 64 టైమ్స్ అవుతుంది. కాబట్టి రూట్ 2 పవర్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 64. సో మనం 64ని మనం 2 పవర్ 6 అని రాసుకోవచ్చు. 2 పవర్ 6. సో మనం ఇక్కడ ఇక్కడ బేస్ రూట్ ఉంది కాబట్టి ఇక్కడ రూట్ 2 కింద రాయాలనుకోండి. ఇది రూట్ 2 హోల్ స్క్వేర్ పవర్ 6 అంటే మనకి ఎంత అవుద్ది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రూట్ 2 పవర్ n మైనస్ 1 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ రూట్ 2 పవర్ 12 వచ్చింది. సో ఇక్కడ బేస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ మనం ఈక్వల్ చేసుకుంటే n మైనస్ 1 ఈక్వల్ టు 12, దెన్ n ఈక్వల్ టు మైనస్ 1 అంటే తీసుకెళ్తే ఎంత అవుద్ది? 13 అవుతుంది. కాబట్టి n వాల్యూ ఎంత అవుద్ది? 13. సో థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ ది జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ 162, 54, 18 అండ్ 2/81, 2/27, 2/9 హ్యావ్ దర్ nth టర్మ్ ఈక్వల్. ఇక్కడ ఒక జీపీలో రెండు జీపీస్ ఇచ్చాడు.
అందులోని ఫస్ట్ది 162, 54, 18 అండ్ సో ఆన్. అలాగే సెకండ్ది 2/81, 2/27, 2/9. ఈ రెండాటిల్లో ఎంత టర్మ్ ఈక్వల్ అయితే ఎంత వాల్యూ లేదు. ఇప్పుడు ఎంత టర్మ్ కావాలంటే మనకి ఎంత టర్మ్కి ఫార్ములా ఏంటి? AR పవర్ n-1. ఫస్ట్ దానికి ఏ వాల్యూ ఎంత? 162. మనకి ఆర్ వాల్యూ A2/A1 కాబట్టి 54/162 ఎంత అవుద్ది? 1/3 అవుద్ది. అలాగే సెకండ్ వన్కి ఏ వాల్యూ ఎంత? 2/81. సరే, ఆర్ వాల్యూ A2/A1 అంటే 2/27/2/81. మనం ఇది సింప్లిఫై చేసుకుంటే 2/27 ఇంటూ 81/2 అవుతుంది. కాబట్టి మనకి 3 అనేది ఆర్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఈ రెండాటిని మనకి ఎంత టర్మ్స్ మనం ఈక్వల్ చేస్తే మనకి ఫస్ట్ దానికి ఏ వాల్యూ 162, ఆర్ వాల్యూ ఎంత? 1/3 పవర్ n-1 ఈక్వల్ టు రెండో దానికి ఏ వాల్యూ ఎంత? 2/81, ఆర్ వాల్యూ 3 పవర్ n-1. ఓకే, 2/81 అటేపు తీసుకొస్తుంది. 162 ఇంటూ 81/2 ఇంటూ అలాగే ఇక్కడ 3 పవర్ n-1 అంటే ఇక్కడ ఏముంది? 1/3 పవర్ n-1 ఈజ్వల్ టు 3 పవర్ n-1. సో ఇక్కడ 3 పవర్ n-1 అటేపు తీసుకెళ్దాం. ఇక్కడ ఈ 2 అనేది దీంట్లోని 81 టైమ్స్ పోతుంది కాబట్టి మనకి ఏమొస్తుందంటే 81 ఇంటూ 81. ఇక్కడ 3 పవర్ n-1 అటేపు 3 పవర్ n-1 2 టైమ్స్ వస్తుంది. 3 పవర్ 2 ఇంటూ n-1 2 ఇంటూ n-1 ఎంత అవుతుంది? 2n-2 అవుతుంది అనమాట. 81 మనం 3 పవర్ 4 అని రాయొచ్చు. ఇంటూ 3 పవర్ 4 ఈజ్వల్ టు 3 పవర్ 2n-2. సో 3 పవర్ 8 ఈజ్వల్ టు 3 పవర్ 2n-2. సో ఇక్కడ బేస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేసుకుంటే 2n-2 ఈజ్వల్ టు 8 అవుద్ది. 2n ఈజ్వల్ టు 10 అవుద్ది. సో n ఈక్వల్ టు 5. సో ఎంత వాల్యూ? 5 కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. ఓకే, the points A5 -50, B50 and C04 are the vertices of the which triangle? అంటే ఇక్కడ వెర్టిసెస్ ఇది ఏ రకమైన త్రిభుజం అవుతుంది? రైట్ యాంగిలా లేదా ఈక్విలేటరలా ఐసోస్సిలేస్? ఇప్పుడు మనం దీన్ని సింపుల్గా చేయాలంటే మనకి ఇక్కడ గ్రాఫ్లోనే -50 అనేది మనకి ఇక్కడ వస్తుంది. -50. అలాగే బి వాల్యూ 50 ఇక్కడ వస్తుంది. అలాగే C04 అనేది -50 అనేది x మీద, 50 అనేది కూడా x మీద వస్తుంది. ఎందుకు? y కోఆర్డినేట్ 0 కాబట్టి. సో C అనేది x కోఆర్డినేట్ 0 కాబట్టి x మీద వస్తుంది. ఇక్కడ C అనేది 04 C. మనం ఇక్కడ ABCని మనం కలిపితే ఇక్కడ ఈ విధంగా ట్రయాంగిల్ ఏర్పడుతుంది. దీంట్లోనే ఇక్కడ ఏసీ ఎంత ఉంటుందో ఇక్కడ బీసీ కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఐసోస్సిలస్ ట్రయాంగిల్. ఈ విధంగా చెప్పచ్చు. లేదు అంటే మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా ఉపయోగించి కూడా మనకి ఏబీ వాల్యూ కట్టామనుకోండి. ఏబీ x2 - x1 అంటే ఎంత? 5 -5 అంటే -10 హోల్ స్క్వేర్ ప్లస్ ఇదంతా 10 అవుతుంది ఏబీ. అలాగే బీసీ వాల్యూ x2 - x1 బీసీలో ఎంత? 0 - 5 అంటే 5 స్క్వేర్ ప్లస్ 4 - 0 4 స్క్వేర్ అంటే 25 ప్లస్ 16 ఎంత? √41 వస్తుంది. సో ఏసీ దీంట్లోనే x2 - x1 ఎంత అవుతుంది? ఏసీ 0 -5 అంటే 25 వస్తుంది. అలాగే 4 - 0 4 స్క్వేర్ అంటే 16 వస్తుంది. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 16 ఇది కూడా √41 వస్తుంది. కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇట్ ఈస్ ఏ ఐసోస్సిలస్ ట్రయాంగిల్. ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. ది x-axis divides the line joining A2 - 3 and B56. ఏబీని x-axis ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? x-axis డివైడ్ చేసే రేషియోలోని y కోఆర్డినేట్ 0 అవ్వాలి. y కోఆర్డినేట్ 0 అవుతే అప్పుడు సెక్షన్ ఫార్ములాలో y కోఆర్డినేట్ m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2 ఇది 0 చేసుకుంటే చాలు. ఇక్కడ m1 m2 మనకు అనుకోవాలి కాబట్టి ఇక్కడ y2 y1 ఎంత? y2 6 y1 -3 అంటే 6m1 - 3m2 బై m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు 0. మనం అప్పుడు 6m1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3
m2. సో m1 by m2 ఈక్వల్ ఎంత అవుతుంది 3/6 అంటే 1/2. కాబట్టి ఏ రేషియో వస్తుంది 1:2 కాబట్టి 1 అనే ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, ఈ 4 వెర్టిసెస్ ఆఫ్ ప్యారలల్, ఒక ప్యారలలోగ్రామ్ లో 4 వెర్టిసెస్ ఈ విధంగా ఇచ్చారు. ఇలా ఆర్డర్లు ఇస్తే ఇక్కడ ఏ రేషియో ఎంత, అక్కడ సెకండ్ కోఆర్డినేట్స్ ఏబి ఇచ్చారు కాబట్టి ఏబి వాల్యూ కనుక్కుని దాని రేషియో కనుక్కోవాలి. మనకి ఇది ప్యారలలోగ్రామ్ లోని వరుసగానే -3 -1 ఇక్కడ, అలాగే ఏబి అలాగే 3 3 3 3 నెక్స్ట్ 4 3 అనుకుంటే ఇప్పుడు దీంట్లోనే ప్యారలలోగ్రామ్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఇచ్చారు. ఇక్కడ రెండు బైసెక్ట్ చేసుకుంటాయి కాబట్టి దీని మిడ్ పాయింట్ కనుక్కొని మనం ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఈ రెండాటి మిడ్ పాయింట్ చూస్తే x1 + x2/2 అంటే 4 + a/2, అలాగే y1 + y2 ఎంత 3 + b/2 ఈక్వల్ టు రెండో డయాగ్నల్ 3 - 3/2 అలాగే 3 - 1/2 -1 కాబట్టి ఇక్కడ -1 కాబట్టి 3 ఇక్కడ అప్పుడు ఏమవుద్ది 4 + a/2 3 + b/2 ఈక్వల్ టు 3 - 3 అంటే 0 కాబట్టి 0 అవుద్ది. 3 - 1 2/2 1 అవుద్ది. ఇప్పుడు దీన్ని ఈక్వల్ చేసుకుంటే అలాగే దీన్ని ఈక్వల్ చేస్తే మనకి ఏబి వాల్యూ వస్తుంది. అంటే 4 + a/2 0 అయితే 4 + a ఎంత అవుద్ది 0 అవుద్ది. కాబట్టి ఏ ఈక్వల్ ఎంత అవుద్ది -4 అవుద్ది. ఏ ఈక్వల్ టు -4. అదేవిధంగా 3 + b/2 1 అయితే 3 + b = 2 అవుద్ది. b = 2 - 3 b = -1 అవుతుంది. కాబట్టి అప్పుడు a:b రెండింటికి రేషియో -4:1 ఎంత అవుద్ది 4:1 అవుద్ది. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఇఫ్ ది పాయింట్స్ a0 0b 1 1 ఆర్ కొలీనియర్ 1/a + 1/b ఎంత, ఈ మూడు కొలీనియర్ అయితే 1/a + 1/b ఎంత. ఇప్పుడు కొలీనియర్ కి స్లోప్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడ y2 - y1 ఎంత b - 0 y2 - y1 x2 - x1 ఎంత 0 - a ఎంత ఉంటుందో ఈ రెండాటి స్లోప్ కూడా ఒకటే ఉంటుంది. అంటే 1 - b y2 - y1 1 - 0 1 అవుతుంది. సో ఇక్కడ ఎంత అవుద్ది -b/a = 1 - b/1. సో -b = a అటే తీసుకెళ్తే a - ab అవుద్ది. సో a + b = ఎంత ab అయింది. a + b = ab. సో ఇక్కడ a + b = ab అయితే a + b/ab = ఎంత అవుద్ది 1 అవుద్ది. సో ఇక్కడ a/ab ఎంత 1/b ప్లస్ b/ab ఎంత 1/a = ఎంత అవుద్ది 1 అవుద్ది. కాబట్టి 1/a + 1/b ఎంత 1. సో థర్డ్ వన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, దీన్ని ఇలాగే కాకుండా మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే హాఫ్ ఆఫ్ మాడ్యుల్ ఆఫ్ x1 × y2 - y3 plus x2 × y3 - y1 plus x3 × y1 - y2 = 0. దీన్ని ఈక్వల్ చేసుకుని 0కి ఈక్వల్ చేసుకున్నా సరే మనకి ఏబి వాల్యూలు వస్తాయి. కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. లేదు అంటే స్లోప్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి y2 - y1 x2 - x1 అంతతో y3 - y2 x3 - x2 కూడా అంతే ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే, if the centroid of the triangle formed by the 3 - 5 - 7 4 10 - k at the point k - 1 అయితే దీని సెంట్రాయిడ్ k - 1 కి ఈక్వల్ అయితే k వాల్యూ ఎంత? సెంట్రాయిడ్ ఫార్ములా వేయడం x1 + x2 + x3/3 ఇది x1 ఎంత 3 x2 - 7 x3 + 10/3 అలాగే y1 + y2 + y3 y1 అంతా -5 y2 + 4 y3 - k/3 ఇది దేనికి ఈక్వల్ చేసుకోవాలి? ఇక్కడ k - 1 కి ఈక్వల్ చేసుకోవాలి. k - 1
ఓకే, ఇది మనం సింపుల్ చేస్తే 10 + 3 7, సారీ 10 + 3 13, 13 - 7 6 కాబట్టి 6/3 ఎంత అవుద్ది? 2 అవుద్ది. 2. అలాగే ఇక్కడ -1 -k/3 ఈక్వల్ ఎంత? k-1. ఆటోమేటిక్గా ఈ x కోఆర్డినేట్ ఈక్వల్ చేసుకుంటే k వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. AM and PN are altitudes of two similar triangles. ఇక్కడ ABC అలాగే PQR అనే రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయనుకోండి. సో ఇక్కడ దీంట్లోని AM అనేది దీని ఆల్టిట్యూడ్, PN అనేది దీని ఆల్టిట్యూడ్. ఇక్కడ AB² PQ² 4:9 ఇచ్చారు. ఇప్పుడు AB² PQ² 2:, అయితే అప్పుడు AB/PQ ఎంత అవుద్ది? 2:3 అవుద్ది. AB 2 అయింది, PQ 3 అయింది. అంటే మనకి ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి సిమిలర్ ట్రయాంగిల్స్లోని ది రేషియో ఆఫ్ దర్ కరస్పాండింగ్ సైడ్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ ఆర్ ది సేమ్. ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే కరస్పాండింగ్ సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయో అలాగే కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్స్ కూడా అదే రేషియోలో ఉంటాయి. సో ది రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ ఆర్ ఆల్సో సేమ్ కాబట్టి ఇక్కడ AB/PQ మనకి 2:3 వచ్చింది కాబట్టి దీన్ని ఆల్టిట్యూడ్స్ AM/PN కూడా ఎంత అవుద్ది? 2:3 అవుద్ది కాబట్టి మనకి ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. If the length of the diagonals of rhombus 24 and 10, ఒక rhombusలోని రాంబస్లో డయాగ్నల్స్ 24 ఒకటి 10 ఒకటి ఉంది. ఇది 24, ఇది 24 అనుకోండి. అంటే D1 24 అలాగే 24 T2 10 అయితే ఇక్కడ ABCD రాంబస్ అనుకుంటే O అనుకున్నాం అనుకోండి. ఇది 24 అయితే AO ఎంత అవుద్ది? 24లో సగం 12 అవుద్ది. ఇది 10 అయితే OB ఎంత అవుద్ది? 5 అవుద్ది. మనకి సైడ్ కావాలి, AB సైడ్ కావాలి కాబట్టి దీనికి పైథాగరస్ థియరం అప్లై చేస్తే అప్పుడు ఎంత అవుద్ది? AB² = AO² ప్లస్ BO². AO² ఎంత? 12. 12² + 5² అంటే 144 + 25 169. దెన్ AB ఎంత అవుద్ది? AB 169 √169 ఎంత? 13. సో సైడ్ ఆఫ్ ది రాంబస్ 13 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 42. ఇన్ ది గివెన్ ఫిగర్ PA ఈజ్ ది టాంజెంట్. PA అనేది టాంజెంట్. ఇది ఎంత ఉంది? 4 సెంటీమీటర్స్ ఉంది. అండ్ డ్రాన్ అండ్ ఎక్స్టెండ్ పాయింట్ P ది సర్కిల్ విత్ సెంటర్ O. ఇఫ్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ 3, ఇది సర్కిల్ OA ఎంత? 3 అయితే PA = 4 అయితే లెంత్ ఆఫ్ ది PB అంటే ఇదే అడిగాడు. PB ఇక్కడి నుంచి ఇక్కడికే అడిగాడు కాబట్టి మనం ఇక్కడ OP వాల్యూ కనుక్కుంటే అప్పుడు చూద్దాం. ఇది ఇక్కడ ఎంత ఉంటుంది? 90 ఉంటుంది కాబట్టి టాంజెంట్ ఇక్కడ 90 degrees చేస్తుంది కాబట్టి మనకి OP² = OA² ప్లస్ AP². సో OA ఎంత? 3² అంటే 9 ప్లస్ AP 4² 16 ఎంత? 25. దెన్ OP ఎంత అవుతుందంటే √25 5 సెంటీమీటర్స్ అయింది. సో 5 సెంటీమీటర్స్ ఇక్కడి నుంచి ఇక్కడ రేడియస్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత? 3. సో మనకి PB కావాలి కాబట్టి మనకి PB వాల్యూ ఎలా వస్తుంది? మొత్తం OPలోంచి 3 తీసేయాలి. అంటే 5లోంచి 3 తీస్తే ఎంత? 2 సెంటీమీటర్స్. అంటే ఇది 3 అయితే ఇది ఎంత అవుద్ది? 2 సెంటీమీటర్స్ కాబట్టి మనకి ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ది కార్డ్ ఆఫ్ ది లెంత్ 24 సెంటీమీటర్స్. ఇక్కడ కార్డ్ ఇక్కడ 24 సెంటీమీటర్స్ ఇచ్చారు. అలాగే ఇన్నర్ సర్కిల్ యొక్క రేడియస్ 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో దెన్ ది రేడియస్ ఆఫ్ ది లార్జర్ సర్కిల్ అంటే OB వాల్యూ ఎంత? OB వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ కార్డ్ 24 కాబట్టి ఇక్కడ 90 degrees దగ్గర టచ్ అవుతుంది కాబట్టి ఇది ఎంత అవుద్ది? మిడ్ పాయింట్ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత అవుద్ది? 12 వస్తుంది. ఇక్కడ 12. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ N అనుకున్నాం అనుకోండి, ఈ BN ఎంత అవుద్ది? 12 వస్తుంది. కాబట్టి ఇక్కడ OB కావాలి కాబట్టి ఇక్కడ 90 degrees కాబట్టి మనం పైథాగరస్ థియరం అప్లై చేస్తే OB² = ON² ప్లస్ BN². ON² ఎంత? 5² ప్లస్ 12². సో 25 ప్లస్ 144
169. Then OB is equal to square root of 169 is equal to 30. So fourth one is the correct answer. Okay, next 44. The area of the circle that can be inscribed in a square of side. అంటే ఒక స్క్వేర్ లో అంతర్లిఖించబడిన ఇన్స్క్రైబ్డ్ ఒక సర్కిల్ ఈ విధంగా ఉంటే ఈ సైడ్ ఎంత స్క్వేర్ ఆఫ్ ది సైడ్ 10 అయితే దీని యొక్క ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఇది 10 కాబట్టి ఇక్కడ రేడియస్ ఎంత అవుద్ది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ డయామీటర్ 10 అవుద్ది డయామీటర్ లో సగం రేడియస్ ఎంత అవుద్ది 5 అవుద్ది సో దీని ఏరియా ఆఫ్ ది సర్కిల్ పై ఆర్ స్క్వేర్ కాబట్టి పై ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 పై సో ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్ వన్ నెక్స్ట్ బిట్ if the height of the conical tent is 3 meters ఒక conical tent ఈ విధంగా ఉంది దీని హైట్ 3 meters ఉంటే అలాగే రేడియస్ ఎంత ఉంది 4 meters then the slant height ఈ L వాల్యూ ఎంత మనకి slant height ఫార్ములా ఎంత అవుతుంది L is equal to square root of a square plus r square square root of 3 square plus 4 square 9 plus 16 25 is equal to 5 so third one is correct answer radius of the base of right circular cylinder is half keeping the height of the same then the ratio of the volume of the cylinder thus obtained to the volume of original cylinder ఒక ఆల్రెడీ ఒక రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈ విధంగా ఉంది దీంట్లోని ఈ హైట్ రైట్ సర్కిల్ సిలిండర్ యొక్క బేస్ ఆఫ్ చేసి హైట్ అలాగే ఉంటే ఇప్పుడు ఇంకో సిలిండర్ తయారు చేస్తారు ఎలా తయారు చేస్తారు ఎత్తున ఆ విధంగానే ఉంచి హెచ్ సేమ్ అలాగే ఉంది కానీ ఇక్కడ రేడియస్ దీంట్లో సగం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్ ఉంది ఇక్కడ కూడా హెచ్ అదే ఉంటుంది ఇక్కడ రేడియస్ ఆర్ అయితే ఇక్కడ రేడియస్ ఎంత అవుద్ది r/2 అవుద్ది అప్పుడు రెండాటి యొక్క వాల్యూమ్స్ ఎంత వాల్యూమ్స్ పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈస్ట్ ఇక్కడ పై ఆర్ స్క్వేర్ హెచ్ ఓకే పై క్యాన్సిల్ అవుద్ది ఇక్కడ ఆర్ స్క్వేర్ ఇక్కడ హెచ్ అలాగే ఉంది ఇక్కడ ఆర్ అనేది ఇక్కడ r1 అనేది ఏమైంది r/2 సగం అయింది అంటే r/2 హోల్ స్క్వేర్ హెచ్ సో ఇక్కడ హెచ్ ఈక్వల్ కాబట్టి హెచ్ కూడా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఏమవుతుంది r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r²/4 అయింది r² ఇష్టు సో నిష్పత్తి కాబట్టి r² క్యాన్సిల్ అయితే 1:1/4 అయింది ఈ 4 ఇక్కడ తీసుకొస్తే మనకి 4:1 సో ఈ రెండాట్ల వాల్యూమ్స్ ఎంత వస్తుంది 4:1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ if tan is equal to √3 is secant theta ఎంత tan theta √3 అప్పుడు ఎంత tan 60 is √3 కాబట్టి theta వాల్యూ ఎంత ఉంది 60 అయింది దెన్ secant 60 ఎంత అవుతుంది 2 అవుతుంది secant 60 is 2 so 2 is our answer okay a chord of circle radius 6 centimeters making an angle 60 degrees then the length of the కార్డ్ ఇక్కడ ఈ కార్డ్ అనేది సెంటర్ దగ్గర 60 degrees చేస్తే ఇది రేడియస్ అంతా 6 ఈ కార్డ్ అంటే ఇక్కడ OAB అనుకున్నాం అనుకోండి ఏబి ఎంత అవుద్ది ఇక్కడ 6 అయితే ఇది కూడా ఎంత అవుద్ది 6 అవుద్ది అప్పుడు ఇది ఎంత అవుద్ది ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుద్ది కాబట్టి మనకి కార్డ్ లెంత్ ఆఫ్ ది కార్డ్ కావాలి కాబట్టి సో లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటే ఏబి వాల్యూ కావాలి ఇక్కడ మనకి 6 ఇక్కడ 6 ఉంది కాబట్టి దీని ఎదురుగుండా యాంగిల్ ఎంత ఉంటుందో అలాగే ఓఏ ఎదురుగుండా యాంగిల్ కూడా సేమ్ అంతే ఉండాలి ఇక్కడ 60 ఉంది కాబట్టి ఇది రెండు కూడా 120 కాబట్టి ఇది ఎంత అవుద్ది 60 అవుద్ది ఇది 60 అవుద్ది కాబట్టి మూడు 60s కాబట్టి దీనికి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుద్ది అప్పుడు ఏబి కూడా ఎంత అవుద్ది 6 centimeters అవుద్ది అనమాట సో ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి మనకి కార్డ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది కార్డ్ కూడా 6 అవుద్ది అనమాట సో 6 ఈజ్ అవర్ ఆన్సర్ సో దీన్ని అదే విధంగా కాకుండా ఇదా కూడా చేయొచ్చు ఇక్కడ 60 degrees అని మనకు వచ్చింది ఇక్కడ ఏబి
ఇక్కడ 6. దీన్ని ఇక్కడ పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇక్కడ 30 degrees తీసుకుని sin 30 అప్లై చేస్తే మనకి ఇక్కడ దీని వాల్యూ 3 వస్తుంది. అప్పుడు 3 + 3 ఎంత అవుతుంది? 6. ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. సో ది వాల్యూ ఆఫ్ tan 15 tan 75 tan into tan 15 into tan 75 into tan 80. కాంప్లిమెంటరీ యాంగిల్స్ తీసుకుంటే tan 10కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అవుతుంది? cot 80 అవుతుంది. tan 90 minus 80 కాబట్టి cot 80. అలాగే tan 50కి కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది cot 75. సో tan 75 tan 80. సో tan 80 cot 80 1 అవుద్ది. cot 75 tan 75 1 అవుద్ది. 1 into 1 ఎంత? 1 అవుద్ది. కాబట్టి 1 is our answer. థర్డ్ ఆప్షన్ is our answer. నెక్స్ట్ tan t plus cot theta 5 అయితే tan square theta plus cot square theta ఎంత? రెండు వైపులా మనం స్క్వేర్ చేస్తే tan square theta plus cot square theta plus 2 tan theta cot theta. tan theta cot theta is equal to 5 square ఎంత? 25. tan theta cot theta 1 కాబట్టి అప్పుడు ఎంత అవుద్ది? tan square theta plus cot square theta plus 2 is equal to 25. Then tan square theta plus cot square theta is equal to ఎంత అవుద్ది? 23 అవుద్ది. సో 23 our answer. Okay, all the best.